నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లగచర్లలో దాడికి పాల్పడింది రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ పని చేశారన్న ఈరవర్తి అనిల్ కుమార్ హరీష్ రావుకు రాజకీయ పరిపక్వత లేదు టెండర్ల ద్వారా జరిగిన ఒప్పందాలకు సీఎంకు ఏం సంబంధమన్న ఇందిరా శోభన్ జగన్కు అదానీ ముడుపుల వ్యవహారంలో ఏసీబీకి ఫిర్యాదు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న నల్లమోతు చక్రవర్తి రామ్ గోపాల్ వర్మకు నిరాశ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా లగచర్లలో దాడికి పాల్పడింది రైతులు కాదని బీఆర్ఎస్ కార్యకర్తలే అని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ కుమార్ అన్నారు బీఆర్ఎస్ చేసిన పాపాలు ఆక్రోశాలు మోసాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అంటున్న అనిల్ కుమార్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. రైతుల భూమి సేకరించడం కోసం రగ్గచర్ల దాడి జరిగిన దానికి సంబంధించి నిన్న కేటీఆర్ మానుకొండలో రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఒక ధర్నా నిర్వహించారు. దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చైర్మన్ ఈరోజు అనిల్ కుమార్ గారు సార్ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా చేశారు. మేము 1000 మందితో ధర్నా చేద్దామంటే 25,000 మంది వచ్చారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది కాంగ్రెస్ పాలన గురించి ఎంత వ్యతిరేకత వచ్చిందో అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి వ్యతిరేకత అప్పుడు 10 నెలల పాలన కూడా కాలేదు. ఆయన చేసిన పాపాలు ఏమన్నా మర్చిపోయినాం? ఆయన సొంత నియోజకవర్గంలో ఏ విధంగా వాళ్ళ ప్రజల్ని ఏ విధంగా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే దళితులను ఏ విధంగా వేధించాడో తెలంగాణ ప్రజలు మర్చిపోయినా ఆయన నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ పాలనలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా యువకులు ఉద్యోగాలు రావని చెప్పేసి ఇంకా పూర్తి నమ్మకం కోల్పోయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమందిని వీళ్ళు చంపారు, అది మర్చిపోయారు. సునీల్ నాయక్ కావచ్చు, మొహమ్మద్ షబీర్ కావచ్చు, అలాంటి యువకులు ప్రవళిక కావచ్చు, ఇట్లాంటి యువకులు యువతి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళ నమ్మక ద్రోహం వల్ల అదే తెలంగాణ ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నారు. తెలంగాణ రైతులకు ముఖ్యంగా ఖమ్మంలో మిర్చికి మద్దతు ధర ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళకి బీడీలు ఇచ్చిపోయింది. మనం మర్చిపోయినా తెలంగాణ రేపు ఈ తెలంగాణ రైతులు మర్చిపోయినారు. వాళ్ళు చేసిన పాపాలు ఏమైనా మర్చిపోయారు. ఇప్పటికి కూడా ఆ పాపాలు పెరిగినాయి. వాళ్ళ పాపాల చరిత్ర కూడా ఒక పుస్తకము రాసుకోవచ్చు. వాళ్ళ పాపాల గురించి మాట్లాడుకుంటే రోజంతా కూడా అంత ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టు ఇవాళ కేటీఆర్ వ్యవహారం అట్లున్నది. ఆయన చేసిన పాపాలు, ఆయన వల్ల జరిగిన ఆత్మహత్యలు, వాళ్ళ వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబాల పాపం తరిగే ఇవాళ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ అధికారం కోల్పోయి ఇవాళ మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. చరిత్ర ఎప్పటికి కూడా వాళ్ళని క్షమించారు. ముఖ్యంగా గతంలో ఫార్మా కంపెనీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెడతానంటే వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఫార్మా కంపెనీ కోసం ముందుకు కేవలం వాళ్ళ అల్లుడికి ల్యాండ్ చేకూర్చడం కోసమే ఫార్మాని ముందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆరోపణలు ఏమైనా నిజం ఉందా? వాళ్ళ అల్లుడి పేరు మీద ఉన్నాయా? వాళ్ళ అల్లుడి కోసం అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ అన్న కోసమని, లేకపోతే వాళ్ళ కుటుంబం కోసమని ఇంత దారుణంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఇవాళ ఫార్మా విలేజ్ కానీ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడం ఎందుకు? అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికే కదా. అక్కడ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికే తన సొంత నియోజకవర్గంలో పెట్టుకోవడానికి తప్పేముంది? వీళ్ళు పెట్టుకోలేరా? వీళ్ళు ఏ విధంగా మల్లన్న సాగర్ రైతులను ఏ విధంగా వేధించారో మర్చిపోయారా? మరి ఇవన్నీ గత చరిత్ర మాట్లాడుకుంటే వాళ్ళు చేసిన పాపాలు ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. ముఖ్యంగా పాలన వచ్చి కూడా 1 ఇయర్ పూర్తి కావస్తుంది. ఎప్పటి నుంచో ఫార్మా భూసేకరణ అని చెప్తున్నారు. సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా రైతులను ఎందుకు కలవాలి అని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు, అంటే వాళ్ళంటే ఇంట్రెస్ట్ లేదా అని చెప్పేసి వాళ్ళు రైతులను ఎందుకు కలవాలి? కలుస్తున్నారు కదా, ఇక్కడ కూడా కలవలేదు కదా. భూమి సేకరణకు సంబంధించి
సీఎం స్వయంగా కలవాల్సిన అవసరం లేదు. అధికారులు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంటుంది, అక్కడ ఉన్న లీడర్లు ఉంటారు, లోకల్ లీడర్స్ వాళ్ళు కలుస్తారు. వాళ్ళ ఇష్టంతోనే కదా ఇవాళ భూసేకరణ జరుగుతుంది. భూసేకరణ వాళ్ళకి ఇష్టం లేకుండా ఇస్తే ఇష్టం లేనప్పుడు భూసేకరణ జరగదమ్మా. వాళ్ళలా కాదు మల్లన్న సాగర్ రైతులను ఏ విధంగా వేయించారు మనం చూడలేమా? మల్లన్న సాగర్ రైతులని రాత్రికి రాత్రి వెళ్ళగొట్టినమాట వాస్తవం కాదా? ఆ భూములు గుంజుకున్నమాట వాస్తవం కాదా? ఇవన్నీ గత చరిత్ర గురించి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి అది అలవాటు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు అలవాటు లేదు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అడిగే తీసుకుంటాం. అక్కడ ఉన్న రైతులకు ఇష్టం ఉండేనే ఆ భూమి సేకరిస్తాం, కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా భూమి సేకరించేది భూమి మేము ఇవ్వమని చెప్పేసి రైతులు చెప్తుంటే వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిజంగా ఏ రైతులైతే భూమిని కోల్పోతున్నారో ఆ రైతులు వచ్చి మాట్లాడలేరు కదా. వీళ్ళ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు, కానీ రైతులు ఏనాడు మాట్లాడలేదు. ముఖ్యంగా అక్కడికి భూసేకరణ కోసం వెళ్ళిన అధికారుల పైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఎంత అసహనంతో ఉంటే అధికారుల పైన దాడి చేస్తారు. ఆ ప్లేస్ లో వెళ్తే ఉరికిచ్చి కొట్టేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాటలు. అసలు దాడి చేసింది ఎవరు? సురేష్ అనే వాళ్ళ మండల పార్టీ ప్రెసిడెంటే కదా. తప్పుదో పట్టించింది, ఆ ఊర్లోకి తీసుకెళ్లింది సురేషే కదా. ఆ ప్లేస్ కి ఆ స్థలం ఎక్కడైతే ఈ రైతులు కాదు, ఎక్కడైతే గూండాలు ఉన్నారో ఆ గూండాల దగ్గర తీసుకెళ్లింది ఆ సురేష్ ఎవరు? టిఆర్ఎస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్. ఎవరు తీసుకెళ్లాడు? ఎవరు తప్పుదో పట్టారు? అధికారులు వచ్చినప్పుడు, కలెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ కాదు అక్కడ ఉంది మీటింగ్ అని చెప్పి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే రైతులు ఇక్కడ ఉండొచ్చు కదా. ఒక ప్లేస్ లో మనం మీటింగ్ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు అక్కడనే మీటింగ్ పెట్టాలి, కానీ ఇంకో దగ్గర పెట్టి అక్కడ గూండాలని అక్కడ జమ చేసి అధికారులను ఏ విధంగా దాడి చేసినా మనం చూడలేమా? ఒకవేళ వాళ్ళకి ఇష్టమే లేదనుకో, అధికారులపై దాడి ఎందుకు చేయాలా? రాళ్లు బట్టి ఎందుకు కొట్టాలా? ఆ బండ్లని బండ్ల అద్దాలు ఎందుకు వెళ్ళగొట్టాలా? అడగచ్చు కదా. అంటే రైతుల కోసం ఖచ్చితంగా మన కోసం, అంటే వాళ్ళ భూమి లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతం ప్రజల కోసం కావచ్చు, ఆ ప్రాంతం వాసిగా కావచ్చు, ఖచ్చితంగా ప్రాంత ప్రజల కోసం కనుమరుగైపోతుందని కొట్లాడతారు కదా. ఊరు కనుమరుగవడం కాదు, ఏమి కాదు. వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ గుండాలే. అక్కడ సురేష్ కావచ్చు, సురేష్ తో కలిసి వచ్చిన ఎవరైతే దాడి చేసినో వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ గుండాలు, వాళ్ళ రైతులు కాదు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. ఇవాళ కూడా ఏమన్నారు? ఇవాళ ఆ కమిషన్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అక్కడ పోయిన అధికారులు కాదు, వాళ్ళ కమిషన్ సభ్యులు ఏమంటున్నారు? దాడి మీరు ఎందుకు చేసిండ్రు అని అడుగుతున్నారు. ఎవరు దాడి చేసిండ్రని కూడా అడుగుతున్నారు కదా. వీళ్ళు కాదు కదా దాడి చేసింది, రైతులు కాదు కదా. భూమి కోల్పోతున్న రైతులు కాదు దాడి చేసింది, టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసింది. అధికారులపై మీరు ఎందుకు దాడి చేసిండ్రని కూడా అడిగారు. అంటే ముఖ్యంగా ఏదైతే అధికారులపై దాడి కావచ్చు, ఇంకా రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా కూడా మేము వాళ్ళ కోసం ఉద్యమిస్తాము. ఎందుకంటే గతంలో 2014లో మానుకోటలోనే నిప్పు పుట్టింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమిస్తాము, పోరాడతాము అంటున్నారు. వాళ్ళంతా దొంగలు, లంగలు, కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, వాళ్ళంతా నమ్మక ద్రోహులు, నయవంచకులు ఈ భూమి మీద లేరు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు చేసిన పాపాలు ఇప్పటి కూడా ఎవరు మర్చిపోలేదు. వాళ్ళకి ఆయన పూర్తిగా పార్టీ భూస్థాపితం అయితే గానీ వాళ్ళు సెట్ కారు. మిమ్మల్ని మేము భూస్థాపితం చేస్తాను, రోజులు కూడా దగ్గరలో పడ్డాయి అని చెప్పేసి కేటీఆర్. ఎవరు భూస్థాపితం అయితే చూస్తాం, చరిత్ర ఇంకా రాబోయే కాలం నిర్ణయిస్తుంది. లగచర్ల దాడికి సంబంధించి కేవలం బీఆర్ఎస్ కుట్రపూరితమైన చర్యలు చేపట్టింది. అక్కడ దాడి చేసిన కూడా బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఈరవత్రి అనిల్ కుమార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తొందరలో కూడా ఏ పార్టీ భూస్థాపితం అవుతుందో ప్రజలే చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి మోసాలు, పాపాలు ఖచ్చితంగా ప్రజలు ఎవరు మర్చిపోలేదని చెప్పేసి చైర్మన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర పక్షుల శ్రీకాంత్ బయట 692. వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అదానీ నుంచి ముడుపులు అందాయనే విషయం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సెకీతో జరిగిన ఒప్పందంపై విచారణ జరపాలని కోరుతూ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్కు 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. హరీష్ రావుకు రాజకీయ పరిపక్వత లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ అన్నారు. టెండర్ల ద్వారా జరిగిన ఒప్పందాలకు సీఎంకు ఏం సంబంధమని అన్నారు. సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అంటున్న ఇందిరా శోభన్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అదానీ ఇచ్చినటువంటి 100 కోట్లను మేము వెనక్కి
ఇచ్చేస్తున్నామని చెప్పి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ని హరీష్ రావు ఒక కౌంటర్ వేశారు. ఖచ్చితంగా 100 కోట్లే కాదు, మిగతా 12,500 కోట్లు ఎక్కడికి పోయినాయో చెప్పాలంటే కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి కనబడుతుంది. దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ గారు. నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే 100 కోట్లను మేము వెనక్కి అంటే ఇవ్వకూడదు అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరారు. 100 కోట్లే వెనక్కి ఇవ్వడం కాదు, మిగతా 12,500 కోట్లు కూడా ఎక్కడ పోయినాయో చెప్పాలి అంటూ కూడా ఒక సవాల్ విసిరారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారికి రాజకీయ పరిపక్వత ఉన్నదా లేదా అన్నది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తో అర్థమవుతుంది. సో పొద్దున్న లేస్తే మీరే చాలా మాట్లాడారు. ఏమన్నారు? వాళ్ళ అదాని గారు 100 కోట్ల ముడుపులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు మీరు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు జేబులకు కాదు 100 కోట్లు ఇచ్చింది, రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాంగిల్ లో వాళ్ళు ఇచ్చిన దానికి. ఇది దేశంలో వచ్చేటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద ఎత్తున అదానికి సంబంధించి ముందు నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఒక జేపీసీని ఏర్పాటు చేయండి, అదాని పైన ఒక కమిటీని వేసి ఒక ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు యాజ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ మాట చెప్పారు. 100 కోట్లు మాకు వద్దండి, వస్తున్నటువంటి నేపథ్యంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ అతనికి ఇచ్చినటువంటి మిగతా కాంట్రాక్ట్ విషయానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్స్ అన్నది టెండర్ ద్వారా జరిగేటువంటి పనులు. టెండర్ల ద్వారా జరిగిన వాటికి అసలు ల్యాండ్ అక్విజిషన్ నడుస్తుంది. ఇంకా పూర్తిగా అతనికి ఏమి చేయక ముందుకే ఇప్పుడే మీరు 12,000 కోట్లు తీసుకున్నారు అని మాట్లాడితే ఆయనకు మరి ఉన్నట్ట లేనట్ట, తెలివి సోయి ఉన్నట్ట లేనట్ట. అందుకే అంటున్నాం, బాబాబామార్దులకు ఇద్దరు చిప్పు దొబ్బింది కాబట్టి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసే పనిలో పడ్డారు. నిజంగానే మీ దగ్గర ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి ఈ సమాజం ముందు పెట్టండి. ఈ సమాజం ముందు పెట్టమంటే సమాజం కూడా హర్షిస్తుంది. నిజమే కదా, ఇట్లా చేస్తున్నారని మాట్లాడుకుంటారు. ఎలాంటివి లేకుండా పొద్దున్న లేస్తే ఆరోపణలు చేయడము, అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకొక పని ఇద్దరికి బావబామర్దులకు లేదు. కాబట్టి అందుకే రేవంత్ అన్న ప్రతిసారి చెప్తాడు, జిల్లా రంగాలకు దమ్ముంటే రండి, ప్రతి విషయం పట్ల నేను జవాబు చెప్తానని మాట్లాడుతున్నారు. అది సమాధానం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇవాళ తెర ముందు కాకుండా తెరచాటున ట్విట్టర్ రూపకంగా రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం, లీడర్షిప్ అస్తిత్వం కోసం బాబాబామర్దులు పోటీ పడుతుందని చెప్పాల్సిన అవసరం. అంటే ముఖ్యంగా 100 కోట్లను మేము తీసుకోవట్లేదు, వెనక్కి ఇస్తున్నాం అని అంటూనే మిగతా అన్ని కూడా దోచుకునే ప్రయత్నంలోనే మీడియా ముందుకు వచ్చి ఇట్లా చెప్పారు. అంటే అవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అవన్నీ తేల్చి మీరు ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నారు. జర్నలిజం లో ఉన్నప్పుడు ఒక వ్యవస్థలో ఒక టెండర్ ద్వారా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ టెండర్లను రద్దు చేయాల్సి వచ్చినప్పుడు ఏ రూపకంగా మీరు రద్దు చేస్తున్నారని మాట్లాడతారు కదా, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అతను రేపు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, ఎలాంటిది ఏం చేయకుండా చేయాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు అంటే విరాళాల నేపథ్యంలో 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి ఒక ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి బాధ్యతమైన వ్యక్తిగా అది మాత్రం వద్దని చెప్పారు. మిగతా వాటి కూడా డెఫినెట్ గా వాటి వైపు నుంచి వచ్చినప్పుడు 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి వెనకాడమని చెప్పడం కోసమే నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇదే అదాని గారికి మీరు 5 కాంట్రాక్ట్లు ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఏ వరకు ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉందని చెప్పినారు. మీరు ఎన్ని వందల కోట్లు అదాని దగ్గర తీసుకున్నారు. ఆ ముడుపులకు సంబంధించి నేను చర్చకు సిద్ధమని అడిగినారు. మీరు వస్తున్నారు రండి బయటకు. మరి ఇవాళ కాళేశ్వరంలో ఏటీఎం గా మార్చి 100 కోట్లు ఇవాళ మీరు కరప్షన్ చేశారని చెప్పేసి ఆధారాలతో సహా ఇవాళ మేము ఇచ్చున్నాము, అది ఎంక్వైరీ నడుస్తున్నది. మరి ఆ దమ్ము నీకుంటే ఎదుర్కోవడానికి అది వదిలేసి కేవలము పొలిటికల్ స్టేట్మెంట్లు చేయడం బంద్ చేయండి అని మాత్రం చెప్పదలుచుకుంటే. ముఖ్యంగా కాళేశ్వరం గురించి 100 కోట్లు దోచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం పైన 100 కోట్లు దోచుకుంటే 1,50,000 కోట్లు మూసి పైన దోచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని ఆధారాలతో సహా ఇవాళ ఎంక్వైరీ కమిటీ ముందు మా ప్రభుత్వం పెట్టింది. రెండో విషయం ఏంటి అని అంటే, మూసీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అండ్ మూసీ డెవలప్మెంట్ కోసము 5 సంవత్సరాలలో 1,50,000 కోట్లు అవ్వచ్చు అని అంచనా అని చెప్పారు. ఎక్కడ డిపిఆర్ తయారు కాలేదు, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టి పని జరగలేదు, అంత మాత్రాన ఎక్కడి నుంచి దోపిడీ జరుగుతుందని అడుగుతున్నాను నేను. అదే అందుకే అంటున్నా, అవగాహన రాహిత్యంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకు స్పందించాల్సిన అవసరం లేదు అని గుర్తు చేస్తున్నాను. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలంటే కావచ్చు, తెలంగాణ పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, కేవలం పదవుల కోసం పెదవులు మూసుకొని పాలన చేస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి హాస్టల్లో సరైన ఆహారం లేక కలుషిత ఆహారం తింటూ ఎంతో మంది హాస్టల్ పాలవుతుంటే ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అంతేకాకుండా తను ఏదైతే ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చినటువంటి ప్రజలు దీవిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, కొడంగల్ ప్రజల పైన ఎందుకంటే ఆయన ఆక్రోషము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే రైతుల బాధ ఇంత మాత్రం అర్థం అవట్లేదు. లగచరణ దాడికి సంబంధించి ఒకసారి కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు. ఇప్పుడు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ఆడబిడ్డను.
కొడంగల్ అనేది కంప్లీట్ డ్రాట్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయం అంతంతగానే ఉంటది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ రావాలంటే అక్కడ పరిశ్రమలు రావాలి, లేదంటే ఒక పారిశ్రామిక వారిగా డెవలప్ చేయాలి. అలాంటి సందర్భంలో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కాకుండా ఎలాంటి హాని జరగకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి కన్నా కూడా రేవంత్ అన్నకి కొడంగల్ కాన్స్టిట్యున్సీ అనేది ఆయనకి రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీ. అలాంటి ప్రజలకి ఆయన ఎందుకు అన్యాయం చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? ఆ మాత్రం మీరు సోయిలో ముందు మాట్లాడలేరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అది రాజకీయాలు ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మీరు చౌక ఆరోపణలు చేసినంత మాత్రం ఎవరు గుర్తుంచుకున్న పరిస్థితి లేదు. నిజంగానే మీ దగ్గర పస లేదు కాబట్టి కొద్ది మందికి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి వాటి ద్వారా ఇవాళ ఒక అధికారి పైన కలెక్టర్ పైన దాడి చేపించినారు. మిమ్మల్ని మొట్టికాయ వేసింది కదా ఈ సమాజం. ఈ పైన ఇవాళ ఎన్ని ఆరోపణలు వచ్చినాయో చూడలేదా మనం? రెండో విషయం, ఇవాళ అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పిల్లల హాస్టల్ కి సంబంధించినటువంటి దాంట్లో 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన టెండర్లే కదా ఇవాళ కంటిన్యూ అవుతున్నాయి. రీసెంట్ గానే కదా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఆ మెన్యూ యొక్క కాస్ట్ ని ఎన్హాన్స్ చేస్తూ క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ జరగాలి కదా. ఇంప్లిమెంట్ జరిగితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతుంది. అది ఏం జరగకముందుకు ఇవాళ జరిగే వాటి అన్నింటికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వం యొక్క అధికారులు, గత ప్రభుత్వం యొక్క పెద్దలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేది చెప్పాల్సిన అవసరం ఇవాళ మా పైన ఉన్నది. సో ఇవాళ అది మేము తెలియజేస్తున్నాం. ఇదే 10 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో పనిచేసినటువంటి నేను మన మహబూబాబాద్ కి నేను వెళ్ళాను. మన జిల్లాలో నేను తిరిగాను. ఆ సందర్భంలో మీరు రండి, కావాలంటే నేను చూపిస్తాను. ఇదే మహబూబాబాద్ లో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కలుషిత ఆహారం తిని వాళ్ళ బావంతరు వాళ్ళు హాస్పిటల్ భారీ అయితే కనీసం మీ తరపున పలకరించిన వాళ్ళు లేదు. ఒక గిరిజన ఆడబిడ్డ అని చెప్పుకునేటువంటి కనీసం మంత్రి కూడా వెళ్ళలేటువంటి పరిస్థితులు. అలాంటప్పుడు మీరు మాట్లాడితే ఎలా ఈ సమాజం తెలియదు ఎవరు ఏంటి అన్నది. సో ఒక తప్పు జరిగినప్పుడు తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాన్ని సరి చేసుకోవడం కోసం. మీకు నిజంగా చేతనైతే జరిగేటువంటి తప్పు ఎక్కడ జరుగుతుందన్నది ఈ ప్రభుత్వానికి తెలియజేయండి, అధికారులకు తెలియజేయండి. అది వదిలేసి ఇవాళ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం మాత్రమే మీరు మిగిలిపోతే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ కొత్తగా కవితమ్మ బయటకెళ్లి ఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఏమో చేయబోతుందని చెప్పబోతుంది. మరి ఇదే ఎన్జిఓ ఆర్గనైజేషన్ 10 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఆ 10 సంవత్సరాల్లో ఆ ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళని అందరూ కంపెనీలు రద్దు చేసినావు, ఆ ఎన్జిఓలు పూర్తిగా నిర్వీర్యం చేశావు. ఇవాళ నీకు రాజకీయంగా మళ్ళీ ఏదో ఒకటి కావాలి కాబట్టి అది పెట్టుకొని తిరుగుతున్నావు. అది 10 సంవత్సరాల్లో మీ నాయన హయాంలో మహిళల పట్ల జరిగినటువంటి అంశం అయి ఉండొచ్చు, పిల్లల పట్ల జరిగిన విషయాలు అయి ఉండొచ్చు, ఇవాళ సంఘాల పట్ల జరిగిన విషయాలపై ఉండొచ్చు. ఎందుకు మాట్లాడలే ఆ రోజు అడుగుతున్నాను. ఆ రోజు ఈ సంఘం ఏమైందని అడుగుతున్నాను. మరి ఇవాళ మాట్లాడుతున్నవంటే ఈ సమాజం తెలియదా ఎవరు ఏంటి అన్నదానికి? కాబట్టి ఇవాళ ఒక్కరికొరు ఇప్పుడు బావబామార్గులు చెల్లి వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకొకరు మాట్లాడుతున్నారు ఆ పార్టీలో. రాజకీయంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీ అంటే అందరూ ఉంటారు. బట్ వాళ్ళ రాజకీయ పార్టీలో కేవలం అది లిమిటెడ్ కాబట్టి ఆ నలుగురు ఉంటారు. అది ఇవాళ కనబడుతుంది సమాజానికి చెప్పగలరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తన నియోజకవర్గం అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారో మీరు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి వలస వచ్చిన వ్యక్తి, అందుకనే కొడంగల్ నియోజకవర్గం అంటే ఆయనకి కపట ప్రేమ ఉంది, సవితి తల్లి ప్రేమ ఉంది కాబట్టి 9 నెలల పాలన గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ రైతుల పైన దాడి కావచ్చు, వాళ్ళ భూమి సేకరణకు సంబంధించి కావచ్చు, సొంత నియోజకవర్గమైనప్పటికీ కూడా ఇంత అంటే అక్కడ జరుగుతున్నప్పటికీ అల్లర్లు జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా రైతులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పేసి అక్కడ ఎంపీ డికే అరుణ అన్నది. అక్కడ నియోజకవర్గ ఎంపీగా నేను రైతులను కలవడానికి పోతుంటే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే మమ్మల్ని రైతులను కలిసే హక్కు లేదా మాకు, ఎందుకు ఇట్లా అరాచక పాలన సాగిస్తున్నారు అని చెప్పేసి డికే అరుణ అర్ణమ్మ కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అర్ణమ్మ జిల్లా గద్వాల జిల్లా, గద్వాల పార్లమెంట్ అంటే అది నాగర్కర్నూలు పార్లమెంట్. మరి అర్ణమ్మ పార్లమెంట్ వ్యక్తిగా ఇవాళ మహబూబ్నగర్ లో పోటీ చేస్తున్నారు కదా. మరి అర్ణమ్మ కూడా అదే వర్తిస్తుంది కదా. నేను కొడంగల్కి వెళ్ళి నేను వలసవాద అయితే అర్ణమ్మ కూడా అదే వర్తిస్తుంది కదా. కాబట్టి అది కాదు. ఇవాళ కొడంగల్లో నిత్యము అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జరిగే సమస్యల పట్ల, డెవలప్మెంట్ పట్ల ప్రజల కోసం చూసుకోవడానికి అక్కడ తిరుపతి రెడ్డి అన్న పూర్తిగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు తనకి ఉన్నటువంటి పరిధి నేపథ్యంలో డెఫినెట్ గా ఏ యాంగిల్లో ఆ ప్రజల్ని ఎట్లా ఒప్పించాలి, ఆ ప్రజలకి ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏం చేయాలన్న క్లియర్ క్లారిటీ పిక్చర్ రేవంత్ అన్నకు ఉన్నది. ఇవాళ చెప్పినంత మాత్రాన ఆయన చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన నిజంగా ఆయన మనసులో ఏమనుకుంటే అది చేసేటువంటి వ్యక్తిత్వం, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాలు ఈ ఒక్క రోజుతోనే ఈ 5 సంవత్సరాలతోనే క్లోజ్ చేసుకునే క్యారెక్టర్ కూడా కాదు ఆయనది. ఆయన ఇంకో 10-15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి. అలాంటప్పుడు ప్రజల పట్ల
చాలా నియబద్ధత చిత్తశుద్ధితో ఉండేటువంటి వ్యక్తిత్వం కాబట్టి అంత వేగంగా మనం స్టేట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. తప్పకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ, మట్టి వాసన తెలిసిన బిడ్డ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100% ఆ రాష్ట్రంలో అన్ని ఒక ఎత్తు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే అతను అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి కదా. కాబట్టి అంత వేగంగా మనం అందుకే అంటున్నాం, మొన్న పోరాటం చేసినటువంటి వాళ్ళు, మొన్న గొడవ చేసినటువంటి వాళ్ళందరూ ఎవరు, భూమి లేనటువంటి కొద్ది మంది ఉన్నారని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత మన నిజ నిర్ధారణ కమిటీ కూడా పార్టీ ఒకటి వేసింది. నిజంగానే అక్కడ ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుంది, ఈ పార్టీ కూడా నిలబడుతుంది. ఎందుకంటే భూ పక్షాన భూ పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది మొత్తానికి నిజంగానే బీఆర్ఎస్ నేతలకి బీసీ కమిషన్ పైన కావచ్చు, బీసీ కులగణన పైన కావచ్చు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ పైన పోరాడాలి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తోడ్పాటు అవుతుంది అని చెప్పేసి ఇంద్రశోభన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురికి చిప్పు పోయి, అధికారం పోయి చిప్పు దొబ్బింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690 టీవీ హైదరాబాద్. షామీర్పేట్ మండలంలోని ఆలియాబాద్ చౌరస్తాలోని రామసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఆలయంలో నిర్వహించిన హోమం, కలశ పూజల్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి నిర్వహించిన అభిషేకాల్లో అర్చకులతో పాటు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ఆలియాబాద్ చౌరస్తాలోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తీస్తే వీడియో స్టార్ట్ అయినాయి మొన్న. అదే మాదిరిగా ఈరోజు పూర్ణావతి అభిషేకం, ఇప్పుడు కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామిది. దానికి మేమందరం కూడా స్థానిక భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రహ్మోత్సవానికి అందరం కూడా ఆశీర్వాదం తీసుకున్నాం. భగవంతుని ఆశీర్వాదం అందరం కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాం. జై సత్యనారాయణ స్వామికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లగచర్లలో దాడికి పాల్పడింది రైతులు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ పని చేశారన్న ఈరవర్తి అనిల్ కుమార్. హరీష్ రావుకు రాజకీయ పరిపక్వత లేదు, టెండర్ల ద్వారా జరిగిన ఒప్పందాలకు సీఎం ఏం సంబంధం అన్న ఇందిరా శోభన్. జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంలో ఏసీబీకి ఫిర్యాదు, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న నల్లమోతు చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మకు నిరాశ, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.